యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మౌనముని, వరస్ట్ ప్రధానమంత్రి, సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ. ప్రధానిగా ఉన్నంతకాలం డాక్టర్ మన్మోహన్ సింగ్ని ప్రతిపక్షాలు ఇలాగే ఎగతాళి చేసేవి, హేళన చేసేవి. అప్పట్లో సోషల్ మీడియా ఇంతలా లేదు కాబట్టి డైరెక్ట్ మీడియాలోనే ట్రోల్ చేసేవి. బట్ మీకు తెలుసా, భారతదేశం ఈ రోజున ఈ స్థాయిలో ఫైనాన్షియల్గా దూసుకుపోతోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలని ఒక్కొక్కటిగా వెనక్కి నెడుతూ టాప్ ప్లేస్ కోసం పరుగులు పెడుతోంది అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్. ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యాడంటూ నరేంద్ర మోడీ ప్రధాని కాగానే బీజేపీ చాలా గొప్పగా ప్రచారం చేసింది కదా. కానీ మీకు తెలుసా, మోడీ కంటే ముందే ఛాయ్ వాలా కాదు, కనీసం నిలబడడానికి నీడ, తినడానికి తిండి, చదువుకోవడానికి స్కూలు, ఆఖరికి అమ్మ ప్రేమ కూడా దొరకని ఓ వ్యక్తి మన దేశానికి ప్రధాని అయ్యాడని. ఆయనే మన్మోహన్ సింగ్. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. నిజానికి భారతదేశ జాతి పిత అనగానే మనకి గాంధీ ఎలా గుర్తుకొస్తారో, సరిగ్గా అలాగే భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తారు. ప్రధానిగా పనిచేసిన 10 ఏళ్ళు ఆయన్ని ప్రతిపక్షాలు ఎంతలా ఎగతాళి చేశాయో, 90ల కాలంలో మొత్తం దేశం ఆయన ముందు తల వంచి అంతకు మించి సలాం కొట్టింది. దానికి కారణం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి జనాలు బతకడమే కష్టమై ఆర్థికంగా కొన ఊపిరితో ఉన్న సమయంలో ఎవ్వరు కని విని ఎరుగని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారత అభివృద్ధికి కొత్త ఊపిరి ఊదిన ఆర్థిక చాణక్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థికవేత్తగా ఆయన ఎంత గొప్ప విజనరీ అంటే, ఆయన జాతీయ ఆర్థిక మంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గోల్డెన్ పీరియడ్గా చెప్తారు. అది ఆయన రేంజ్. భారతదేశ ఆర్థిక వ్యవస్థని బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోయేలా చేసిన మన్మోహన్ సింగ్ బాల్యం మాత్రం చాలా దుర్భరంగా ఉండేది. మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932లో బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న గాహ్ ప్రాంతంలో పుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. నెలల వయసున్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన తల్లి అమృత్ కౌర్ చనిపోయారు. ఇక పని వల్ల తండ్రి గుర్ముఖ్ సింగ్ కోహ్లీ ఎప్పుడూ ఆయనకు దూరంగా ఉండేవారు. అమ్మమ్మ పర్యవేక్షణలో మామ ఇంట్లో పెరిగారు మన్మోహన్. గాహ్లో అప్పట్లో అభివృద్ధి అంటే ఎవ్వరికీ తెలియదు. స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేని ఆ ఊళ్ళో ఉంటూనే చదువుకున్నారు ఆయన. అక్కడున్న ఓ ఉర్దూ మీడియం స్కూల్లో చేరి ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ నడిచి స్కూల్కి వెళ్ళేవారు ఆయన. వాళ్ళ ఊళ్ళో కరెంటు కూడా ఉండేది కాదు. అందుకే రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవారు. అయితే 1947 ఇండియా పాకిస్తాన్ డివైడ్ కావడంతో ఇండియాకి వచ్చేసింది మన్మోహన్ ఫ్యామిలీ. మొదట్లో ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరంలో ఉండి, ఆ తర్వాత అమృత్సర్, హోషియార్పూర్, పాటియాలా, చండీగఢ్లలో నివసించారు. దీనివల్ల పాకిస్తాన్లో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయారు ఆయన. ఆ తర్వాత ఇండియాలో 1948లో పంజాబ్ యూనివర్సిటీలో చేరి చదువు కంటిన్యూ చేశారు. కానీ పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్కు వెళ్ళి చదువుకునే స్తోమత లేదు. కానీ చదువుకోవాలనే తపనతో స్కాలర్షిప్లు సంపాదించి వాటితోనే 1957లో ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక శాఖ సలహాదారుగా చేరారు. అక్కడి నుంచే డైరెక్ట్గా ప్రభుత్వంలో పనిచేయడం మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత ఏడాదిలోనే అంటే 1972లోనే ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ప్రమోషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడి నుంచి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, ప్రధానమంత్రి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా, ఇలా ఎన్నో గొప్ప గొప్ప పదవుల్లో ఆయన తన మార్క్ పనితీరు చూపించారు. ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. 1991లో ఇండియన్ పాలిటిక్స్ చాలా కన్ఫ్యూజింగ్గా మారాయి. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. నెక్స్ట్ పీఎం అవుతారనుకున్న రాజీవ్ గాంధీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఊహించని విధంగా ఎన్నికల తర్వాత పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. అప్పట్లో భారతదేశం దివాలా తీసే సిచ్యువేషన్లో ఉంది. భారతదేశ ఖజానాలో కేవలం 2 వారాలకు సరిపడా ఫ్యూయల్, పెస్టిసైడ్స్, ఇంకేదైనా చిన్న చిన్న సామాగ్రి ఇంపోర్ట్ చేసుకోవడానికి సరిపడా ఫారిన్ కరెన్సీ మాత్రమే మన దగ్గర ఉంది. గల్ఫ్ దేశాల యుద్ధ పరిస్థితుల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇక మన దేశంలో ఆర్థిక నిర్వహణ అప్పట్లో చాలా వీక్గా ఉండేది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఇది చూసి వేరే దేశాలు కూడా భారత్కి రుణాలు ఇవ్వడానికి నో చెప్పేశాయి. ఇక ఏం చేయాలో అర్థం కాక కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తలలు పట్టుకున్నాయి. అదే టైంలో విదేశాల్లో ఉంటున్న ఇండియన్స్ కూడా ఇండియాని దెబ్బకొట్టి $900 మిలియన్ పెట్టుబడుల్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇక ఇండియా దివాలా తీయడమే మిగిలింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏ సిచ్యువేషన్లో అయితే ఉందో సరిగ్గా అదే సిచ్యువేషన్లో 1991లో ఇండియా ఉందన్నమాట. అప్పుడు ఇండియన్ ఎకానమీని దారిలో పెట్టాలంటే ఒక బలమైన ఆర్థికవేత్త అవసరమయ్యారు. అయితే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంది ప్రభుత్వం. అప్పుడు ఐజీ పటేల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్లు వాళ్ళ టేబుల్ మీదకి వచ్చాయి. అందులో మన్మోహన్ సింగ్ పేరు ఫైనల్ అయింది. అలా ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ ఫస్ట్ టైం దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే మన్మోహన్ సింగ్ మొదటగా చేయించిన పని దేశం దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టించడం. దానితో వచ్చిన డబ్బుతో ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఇక్కడే మన్మోహన్ సింగ్ తన పెట్టుబడిదారీ విధానాలను దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి వాడారు. అయితే మన్మోహన్ సింగ్కి చిన్నప్పటి నుంచి దేశభక్తి చాలా ఎక్కువ. కానీ భారత్ పేద దేశంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. చదువుకునే టైం నుంచే మన్మోహన్ క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకి సపోర్ట్ చేసేవారు. దేశం ఆర్థికంగా బాగుపడాలంటే స్వేచ్ఛాయుత మార్కెట్ విధానం అవసరమని, ముఖ్యంగా భారత్ లాంటి పేద దేశం బాగుపడాలంటే క్యాపిటలిజం ఒక్కటే మార్గమని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే అదే విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థని మార్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే 3 కీలకమైన సంస్కరణల్ని తీసుకొచ్చారు. అవే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వీటి ద్వారా రూపాయి విలువను తగ్గించి భారత మార్కెట్లను ప్రపంచం కోసం ఓపెన్ చేసి ఇంపోర్ట్ ట్యాక్స్లను తగ్గించారు. అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజేషన్ చేశారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక గతినే మార్చేశాయి. 7-8 నెలల్లోనే దేశ ఆర్థిక స్థితి మెరుగుపరిచి 1991 డిసెంబర్ కల్లా తాకట్టు పెట్టిన బంగారం మొత్తాన్ని తిరిగి తెప్పించారు. దివాళా స్థితిలో ఉన్న దేశాన్ని 7-8 నెలల్లో లాభాలకు తీసుకురాగల విజన్ ఉండబట్టే మన్మోహన్ సింగ్ని ఈ దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా చెబుతారు. అంతెందుకు, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ 2016లో తీసుకొచ్చిన జీఎస్టీ కూడా మన్మోహన్ హయాంలో తయారు చేసినదే. ఇక అన్నిటికంటే కీ పాయింట్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2004లో ఆయన ప్రధాని అయినప్పటి నుంచి 2014లో ఆయన ఆ పదవి దిగిపోయిన తర్వాత ఇంకా మాట్లాడితే ఇప్పటికీ ఆయన్ని ఇలా పిలిచేవాళ్ళు లేకపోలేదు. దీనికి కారణం ఏంటంటే 2004లో 6 నెలల ముందే వాజ్పేయి ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళింది, కానీ ఓడిపోయింది. ఇక మిత్రపక్షాల సపోర్ట్తో సోనియా గాంధీ లీడర్షిప్లోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ సోనియా గాంధీనే పీఎం అవుతారని దేశం మొత్తం టాక్ మొదలైంది. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సుష్మా స్వరాజ్ లాంటి బీజేపీ సీనియర్ లీడర్ అయితే ఒక విదేశీ వ్యక్తి మళ్ళీ భారత్ను ఏలితే జుట్టు కత్తిరించుకొని తెల్లచీర కట్టుకుని నేలపైనే పడుకుంటాను అని బహిరంగంగా తన కోపాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా సోనియా గాంధీని ప్రధాని కావద్దని చెప్పారట. కాంగ్రెస్ సీనియర్ నేతల ముందే, అమ్మా నా తండ్రిని చంపేశారు, మా నానమ్మను చంపేశారు, ఒకవేళ మీరు కూడా ప్రధానమంత్రి అయితే వచ్చే 6 నెలల్లో మిమ్మల్ని కూడా చంపుతారేమో, కాబట్టి నువ్వు ప్రధానమంత్రి కావద్దు, నా మాట కాదంటే నేను చాలా కఠిన నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారట. ఆ మాట విని చాలా బాధపడిన సోనియా గాంధీ కొడుకు బాధ అర్థం చేసుకుని ప్రధాని పదవి వదులుకున్నారు. మర్నాడు టంజన్ పద్లోని తన ఇంట్లో సీనియర్ కాంగ్రెస్ లీడర్లతో సీరియస్ మీటింగ్ పెట్టి మన్మోహన్ సింగ్ని ప్రధానిగా ప్రకటించారు. అయితే ఆయన ప్రధాని కావడం ప్రణబ్ ముఖర్జీ, శివరాజ్ పాటిల్, గులాం నబీ ఆజాద్, ఎంఎల్ ఫోతేదార్, అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళందరికీ నచ్చలేదట. కానీ సోనియా గాంధీ ప్రతిపాదించారు కాబట్టి చివరికి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. అందుకే ఆయన్ని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటుంటారు. కానీ నిజానికి ప్రధానిగా కూడా మన్మోహన్ అద్భుతమైన పరిపాలన చేశారనే చెప్పాలి. ముఖ్యంగా యూపీఏ 1 టైంలో దేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందింది. వృద్ధి రేటు 7 నుంచి 8% పెరిగింది. అయితే న్యూక్లియర్ డీల్ విషయంలో అమెరికాతో మాట్లాడి ఆ ఒప్పందాన్ని సాధించారు. ఇది ఆయనలోని రాజనీతిజ్ఞతకి చాటి చెప్పే ఒక గొప్ప మైలురాయి. అంతేకాదు, రైతులకు రుణమాఫీ పథకాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే. అయితే రెండోసారి 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దెబ్బతింది. మిగిలిన నాయకులు కుంభకోణాలు ఇరుక్కోవడం, దేశంలో క్రైమ్ పెరిగిపోవడంతో పాటు అన్నా హజారే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేయడంతో మన్మోహన్కి చెడ్డ పేరు వచ్చింది. అయితే విచిత్రం ఏంటంటే మన్మోహన్ సింగ్ ఏనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు, కనీసం ప్రచారాల్లో కూడా పాల్గొనలేదు. అయినా 10 ఏళ్ల పాటు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు ఆయన. ఇక ప్రధానిగా ఉన్న సమయంలో చాలా తక్కువగా ప్రతిపక్షాలపై విమర్శలు చేసేవారు. పార్లమెంట్లో కూడా చాలా తక్కువగా మాట్లాడేవారు. అందుకే ఆయన్ని ప్రతిపక్షాలు మౌనముని అనేవి. కానీ నిజానికి
తన పదవీ కాలంలో అత్యధిక సార్లు మీడియాతో నేరుగా మాట్లాడి ప్రధాని పదవిలో ఉండి ఎక్కువగా మీడియా సమావేశాలు నిర్వహించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్కి పేరుంది. ఇక ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు పబ్లిసిటీకి దూరంగా నిరాడంబరంగా గడిపారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 26 గురువారం రాత్రి 9:56 తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ని ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన అందించిన ఆర్థిక సంస్కరణల వల్లే ఈరోజు మనం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. త్వరలో $3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇదంతా ఆయన గొప్పతనమే. అందుకే జోహార్ మన్మోహన్ సింగ్. మరి మీరేమంటారు? మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలపై, ఆయన నాయకత్వంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.